1992కి ముందు ఇండియాలో చాలా మందికి షేర్లంటే ఏంటో తెలియదు. అందరికీ తెలిసేలా చేసిన క్రెడిట్ మాత్రం స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతాకే పోతుంది. అతను చేసిన స్కామ్ అంతా ఇంతా కాదు. మన టాపిక్ అది కాదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. ఈ మధ్య మీరు తరచుగా డీమ్యాట్ అకౌంట్ గురించి వింటూ ఉంటారు. నిజానికి ఈ డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, ఎలా ఓపెన్ చేయాలి, వాటిలో రకాలేంటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. డీమ్యాట్ అకౌంట్ ఫుల్ ఫామ్ లో చెప్పాలంటే డీమెటీరియలైజ్డ్ అకౌంట్. షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో డిజిటల్ గా భద్రపరచుకోవడానికి ఉపయోగించే ఒక ఖాతా. ఇది బ్యాంకు ఖాతా లాంటిదే. బ్యాంక్ అకౌంట్ లో డబ్బు దాచుకుంటాం. అదే డీమ్యాట్ అకౌంట్ లో అయితే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఉంటాయి. దీన్ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మీరు రిలయన్స్ కంపెనీ యొక్క షేర్లను కొనుగోలు చేశారనుకోండి. ఆ షేర్లను కొనుగోలు చేసినప్పుడు అవి మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేయబడాలి. గతంలో అయితే మీ పేరుతో స్టాక్ ఎక్స్చేంజ్ నుండి భౌతికంగా ఉండే షేర్ల సర్టిఫికెట్లను పొందుతారు. దీనిలో అనేక పేపర్ వర్కులుంటాయి. ఒక షేర్ కొనుగోలు చేసి విక్రయించిన ప్రతిసారి ఒక సర్టిఫికెట్ ను సృష్టించాలి. ఈ పేపర్ వర్క్ ను దూరం చేయడానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ భారతదేశంలో 1996లో డీమ్యాట్ అకౌంట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. దీంతో ఇప్పుడు ఎలాంటి పేపర్ వర్క్ లేదు. అంతేకాకుండా ఫిజికల్ సర్టిఫికెట్లు ఇకపై జారీ చేయబడవు. కాబట్టి మీరు ఏ కంపెనీ షేర్లను కొనుగోలు చేయాలనుకున్నప్పుడైనా మీరు పొందవలసిందల్లా డీమ్యాట్ అకౌంటులో ఎలక్ట్రానిక్ రూపంలో ఎంట్రీ మాత్రమే. ఈ రోజు మీరు స్టాక్ మార్కెట్ లేదా ఇతర సెక్యూరిటీలలో అంటే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒక డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉండడం తప్పనిసరి. మీరు చేసే ట్రేడ్లు మరియు ట్రాన్సాక్షన్ల ఎలక్ట్రానిక్ సెటిల్మెంట్ల కోసం మీ డీమ్యాట్ అకౌంట్ నెంబర్ తప్పనిసరి. స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనడానికి, అమ్మడానికి ఇది ఒక ప్రాథమిక అవసరం. దీనివల్ల ప్రయోజనాలు ఏంటో మనం పాయింట్ వైజ్ గా చెప్పుకుందాం. నెంబర్ 1, మీ షేర్లను భౌతిక రూపం నుండి ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చి సురక్షితంగా నిల్వ చేస్తుంది. నెంబర్ 2, భౌతిక సర్టిఫికెట్ల లాగా ఎక్కడైనా పడిపోవడం, దొంగతనం వంటి సమస్యలు ఉండవు. పూర్తి భద్రత ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ల ద్వారా సులభంగా స్టోరేజ్ చేసుకోవచ్చు. షేర్లను త్వరగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అనేక ఆర్థిక సాధనాలను కలిగి ఉండే సామర్థ్యం ఈ అకౌంట్లకు ఉంది. నెంబర్ 3, ఎలక్ట్రానిక్ రూపంలో ఉండడం వల్ల కొనుగోలు, అమ్మకాలు సులభంగా జరుగుతాయి. నెంబర్ 4, షేర్లతో పాటు బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, ఈటీఎఫ్ల వంటివి ఒకే ఖాతాలో ఉంచుకోవచ్చు. నెంబర్ 5, మీ డీమ్యాట్ అకౌంట్ ను యాక్సెస్ చేయడం చాలా సులభం. ఒక స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ సహాయంతో జస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు మరియు ఎక్కడి నుండైనా ఎప్పుడైనా మీ పెట్టుబడులను నిర్వహించవచ్చు. మీకు కావలసిందల్లా ప్రత్యేక లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ మాత్రమే. అయితే ఒక బ్యాంక్ అకౌంట్ లాగా కాకుండా మీ డీమ్యాట్ అకౌంట్ కు ఏ రకమైన కనీస బ్యాలెన్స్ ఉండవలసిన అవసరం లేదు. డీమ్యాట్ అకౌంట్ కూడా నామినేషన్ సౌకర్యంతో వస్తుంది. డిపాజిటరీ సూచించిన విధంగా నామినేషన్ ప్రక్రియ అనుసరించబడాలి. ఈ డిపాజిటరీ అంటే ఏంటో తర్వాత చెబుతాను. పెట్టుబడిదారు మరణించినట్లయితే నియమించబడిన నామినీ అకౌంట్ లో షేర్ హోల్డింగ్ ని అందుకుంటారు. ఈ ఫీచర్ భవిష్యత్తు సంఘటనల కోసం ప్లాన్లను రూపొందించడానికి మరియు చట్టపరమైన వివాదాలను నివారించడానికి మీకు వీలు కల్పిస్తుంది. నెంబర్ 7, సంక్షిప్తంగా చెప్పాలంటే డీమ్యాట్ ఖాతా అనేది స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు అవసరమైన డిజిటల్ లాకర్ వంటిది. మరి ఈ అకౌంట్ ను ఎలా తెరవాలి? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు అవసరపడతాయి. ఇండియాలో 2 డిపాజిటరీలు ఉన్నాయి. అవి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, రెండోది సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ ఇండియా లిమిటెడ్, సిడిఎస్ఎల్. మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ను తెరిచినప్పుడు పై 2 సెంట్రల్ డిపాజిటరీలలో ఒక దాన్ని తెరుస్తున్నారు. ఈ డిపాజిటరీలు డిపాజిటరీ పార్టిసిపెంట్స్, డిపి అని పిలువబడే ఏజెంట్లను నియమిస్తాయి. ఈ ఏజెంట్లు బ్యాంకులు, స్టాక్ బ్రోకర్లు మరియు ఆర్థిక సంస్థలు కావచ్చు. మీరు వాటితో ఒక డీమ్యాట్ అకౌంట్ ను తెరవచ్చు. ఈ ఏజెంట్లు డిపాజిటరీలకు మరియు పెట్టుబడిదారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు హెచ్డిఎఫ్సి బ్యాంకు వంటి మీ బ్యాంకు ఒక డిపి. దీనితో మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ను తెరవచ్చు. ఉదాహరణకు మీరు 100 రిలయన్స్ షేర్లను కొనాలనుకున్నారు. మీ బ్రోకర్ అంటే డిపి ద్వారా ఆర్డర్ పెడతారు. అప్పుడు డిపి మిమ్మల్ని డిపాజిటరీ అంటే ఎన్ఎస్డిఎల్ లేదా సిడిఎస్ఎల్ లకు కనెక్ట్ చేస్తారు. అప్పుడు భౌతికమైన సర్టిఫికెట్స్ కు బదులుగా ఎలక్ట్రానిక్ ఎంట్రీ ద్వారా మీ డీమ్యాట్ అకౌంట్
లో 100 రిలయన్స్ షేర్లు కనిపిస్తాయి. మీరు షేర్లను అమ్ముకోవాలనుకున్న ఇదే పద్ధతిన కొన్న వారికి బదిలీ అవుతాయి. మీ డీమ్యాట్ అకౌంట్ తెరిచిన తర్వాత మీరు మీ డిపి నుండి ఈ క్రింది వివరాలను పొందుతారు. ఒకటి, డీమ్యాట్ అకౌంట్ నెంబర్ సిడిఎస్ఎల్ కింద ఉంటే దీనిని లబ్ధిదార్ ఐడి అని పిలుస్తారు. ఇది 16 అక్షరాల మిశ్రమం. రెండోది డిపిఐడి అంటే డిపాజిటరీ పార్టిసిపెంట్ కు ఐడి ఇవ్వబడుతుంది. ఈ ఐడి మీ డీమ్యాట్ అకౌంట్ నెంబర్ లో భాగంగా ఉంటుంది. మూడోది పిఓఏ నెంబర్. ఇది పవర్ ఆఫ్ అటార్నీ అగ్రిమెంట్ లో ఒక భాగం. ఇక్కడ ఒక పెట్టుబడిదారు ఇచ్చిన సూచనల ప్రకారం స్టాక్ బ్రోకర్ ను అతని అకౌంట్ ను ఆపరేట్ చేయడానికి అనుమతిస్తారు. ఆన్లైన్ యాక్సెస్ కోసం మీరు మీ డీమ్యాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్లకు ఒక ప్రత్యేక లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్లను కూడా అందుకుంటారు. డీమ్యాట్ అకౌంట్ ప్రధానంగా 3 రకాలున్నాయి. రెగ్యులర్ డీమ్యాట్ అకౌంట్, ఇది దేశంలో నివసించే భారతీయ పౌరుల కోసం. రీపాట్రియబుల్ డీమ్యాట్ అకౌంట్, ఈ రకమైన డీమ్యాట్ అకౌంట్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎన్ఆర్ఐల కోసం. ఇది విదేశాలలో డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అయితే ఈ రకమైన డీమ్యాట్ అకౌంట్ ఒక ఎన్ఆర్ఈ బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేయబడాలి. ఎన్ఆర్ఈ అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్. మూడోది నాన్ రీపాట్రియబుల్ డీమ్యాట్ అకౌంట్, ఇది మళ్ళీ ఎన్ఆర్ఐల కోసం. కానీ ఈ రకమైన డీమ్యాట్ అకౌంట్ తో విదేశాలలో ఫండ్ ట్రాన్స్ఫర్ సాధ్యం కాదు. అలాగే ఇది ఒక ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేయబడాలి. ఎన్ఆర్ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. ఇంకెందుకు ఆలస్యం, దూకేయండి స్టాక్ మార్కెట్ గోదాంలోకి. గుడ్ లక్.